బైన్సపట్నంలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల గుజ్రీ గల్లీలో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా అక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే చిన్నారులు ఇక్కడ చూస్తున్నారు మీరు, ఎంతో ముచ్చటగా అక్కడ అనేక వేషధారణల్లో, అంటే మన మహాత్ముల యొక్క వేషధారణల్లో వివిధ గెటప్లలో వచ్చి ఈ విధంగా అక్కడ ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. వారితో పాటుగా వారి యొక్క తల్లిదండ్రులు, పోషకులు, అదేవిధంగా ప్రముఖులు, అదేవిధంగా ముఖ్య అతిథులు కూడా ఈ కార్యక్రమంలో వచ్చి అక్కడ జాతీయ గీతాన్ని ఆలపించి ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఏదైతే గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు వాళ్ళ యొక్క మాటల్లో చెప్పడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు అందరికీ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి స్వచ్ఛ సమానత్వం భావ ప్రకటనతో కూడిన ఈ ఫలాలను ప్రతి ఒక్కరు పొందుతున్నారు. కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని అతిపెద్ద లిఖితపూర్వకమైన రాజ్యాంగాన్ని మన దేశం అమలులోకి తీసుకొచ్చి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నది. కాబట్టి ఆ వేడుకలను పురస్కరించుకొని ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎక్కడ ఉన్నా కూడా జరుపుకుంటారని తెలియజేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ పెండపు కాశీనాథ్ గారు, శ్రీధర్ గారు, అదేవిధంగా తోటరాము గారు, తుమ్మల దత్తు గారు, వడ్నం శ్రీనివాస్ గారు, ఎనుపోతుల మల్లేష్ గారు, అదేవిధంగా తాలోడు శ్రీనివాస్ గారు, పెరుగు నవీన్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి చిన్నారులకు ప్రోత్సహిస్తూ అక్కడ మన దేశం గురించి, మన సాంస్కృతిక సాంప్రదాయాల గురించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా శిశు మందిర్ పాఠశాలలు అంటేనే దేశంలో మరే పాఠశాలలకు ఉండని సాంస్కృతిక సాంప్రదాయాలు ఇక్కడ ఉంటాయని అక్కడ తెలియపరచడం జరిగింది. ప్రధాన ఆచార్యులు గంగాధర్ సార్ గారు, మాతాజీలు, అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.